హలో ఎవరివన్, వెల్కమ్ టు పార్థ తెలుపదులు. ఈరోజు వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 106 స్క్వేర్ మైనస్ 105 స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. జనరల్గా మనకి ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లం కనుక సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే మనం ఎలా ఆలోచిస్తామంటే 106 స్క్వేర్ చేసి దాంట్లోంచి 105 స్క్వేర్ చేసి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి ఇనిషియల్ గా ఆలోచిస్తుంటాం. కానీ అలా చేయటం వల్ల మనకి చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే వాల్యూస్ ఏదైనా సరే ఏదైనా ఒక ఫార్ములాని రిప్రజెంట్ చేస్తుందా అని చెప్పి చూడాలి. అంటే దీనికి నేను సింపుల్ గా వన్ స్టెప్ లో ఆన్సర్ చెప్తాను, బట్ ఆ ఆన్సర్ ఎలా వచ్చింది అనే లాజిక్ కూడా చెప్తాను. మీరు నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు నేను సింపుల్ గా దీనికి వన్ స్టెప్ ఆన్సర్ ఏంటంటే ఇచ్చిన రెండు నెంబర్స్ ని కూడా సమ్ చేయాలి. అంటే 106 105 సమ్ చేశాను అనుకోండి, నాకేమొస్తుంది 211 వస్తుంది. 211 ఈజ్ ఆన్సర్. కానీ అసలు ఈ ఆన్సర్ ఎలా వచ్చింది 211 అని అంత సింపుల్ గా నేను ఎలా దాన్ని సాల్వ్ చేసేసాను అంటే, ఇప్పుడు చూడండి 106 స్క్వేర్ మైనస్ 105 స్క్వేర్ అని ఇచ్చారు. అంటే నేను 106 ని ఏ అనుకుని 105 ని బి అనుకున్నా అనుకోండి, ఇది ఏ ఫామ్ లో ఉన్నట్టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫామ్ లో ఉన్నట్టు. అంటే రెండు నెంబర్స్ మనకి స్క్వేర్స్ రూపంలో ఇచ్చి అలాగే ఆ రెండు కూడా అడ్జసెంట్ నెంబర్స్ అయి ఉండాలి, అంటే వరుస సంఖ్యలు అయి ఉండాలి. ఇప్పుడు 106 105 అనేది అడ్జసెంట్ నెంబర్స్, పక్క పక్కనే ఉన్న నెంబర్స్ కదా. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీనికి ఫార్ములా మనకి ఏం తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని మనకు ఫార్ములా తెలుసు. ఇప్పుడు 106 ని ఏ అనుకుని 105 ని బి అనుకుంటే ఏ ప్లస్ బి అంటే నేను 106 ప్లస్ 105 అని రాయొచ్చు. అలాగే ఏ మైనస్ బి అంటే 106 మైనస్ 105 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను ఎందుకని సింపుల్ గా ఇది ఒక్కటే తీసుకున్నాను అంటే సమ్ ఒకటే చేశాను, మైనస్ గురించి ఎందుకు పట్టించుకోలేదంటే 106 మైనస్ 105 చేస్తే మనకి ఎలాగో వాల్యూ 1 వస్తుంది. ఏ వాల్యూనైనా మనం 1 తో మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వస్తుంది, అంతే కదా. అంటే ఇప్పుడు నేను 10 తీసుకున్నాను అనుకోండి, 10 ఇంటూ 1 వేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది కదా. సో అలాగే ఇక్కడ 106 ప్లస్ 105 ఇంటూ 1 మనం మల్టిప్లై చేస్తే ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, 106 ప్లస్ 105 అన్నది మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను 106 ప్లస్ 105 ని సమ్ చేసి ఆన్సర్ 211 అని చెప్పేసి వన్ స్టెప్ లో చెప్పేశాను. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం గనక ఏ ఫార్ములా రూపంలో ఉంది అని మనం గనక ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి సెకండ్ ఎగ్జాంపుల్, 89 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ ప్లస్ 95 స్క్వేర్ మైనస్ 94 స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఏ అనుకుంటే ఈ వాల్యూని ఏ, ఈ వాల్యూని బి అనుకుంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. అలాగే ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. ఆ రెండింటిని మనం ఫైనల్ గా సమ్ చేస్తాం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు 89 స్క్వేర్ మైనస్ 88 స్క్వేర్ అని ఇచ్చారు. అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉందని చెప్పాను కదా. అంటే మీకు అర్థం అవడం కోసం నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, బట్ మన ఎగ్జామ్ లో ఏంటంటే స్ట్రైట్ అవే సింపుల్ గా మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుని మనం ఆన్సర్స్ పెట్టేస్తాం. బట్ మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ లాజిక్ అర్థమైతే చాలు. ఓకే, ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంతే కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి ఏమో ఈ రెండు అడ్జసెంట్ నెంబర్సా కాదా చూడండి. అంటే ఈ రెండు వరుస సంఖ్యలేనా, అంటే పక్క పక్కన ఉన్న నెంబర్సే కదా. 89 88 రెండు కూడా పక్క పక్కనే ఉన్న నెంబర్స్. కాబట్టి దీన్ని 89 నుంచి 88 తీస్తే ఎలాగో నాకు 1 వస్తుంది. కాబట్టి ఏ ప్లస్ బి ఒకటే ఉంది, అంటే 89 88 ఈ రెండు సమ్ చేస్తే ఎంత వస్తుంది, 177 వస్తుంది. ఓకే, అలాగే 95
94. ఎందుకంటే ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనం ఏ మైనస్ బిని ఎలిమినేట్ చేసేయచ్చు కాబట్టి ఏ ప్లస్ బి ఒకటే తీసుకుంటాం. అంటే 95, 94. ఇది సమ్ చేస్తే ఎంత వస్తుంది? 189 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 189, 177 సమ్ చేస్తే ఎంత వస్తుంది? 366 వస్తుంది. కాబట్టి 366 కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 49 స్క్వేర్ మైనస్ 48 స్క్వేర్ అలాగే డివైడెడ్ బై 36 స్క్వేర్ 35 స్క్వేర్. సేమ్ ఫార్ములానే. మీకు ఏంటంటే డిఫరెంట్ గా ఎలా ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ డివిజన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే 49 స్క్వేర్ మైనస్ 48 స్క్వేర్ రెండు కూడా అడ్జసెంట్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే స్క్వేర్స్ ఉంది, మైనస్ చేస్తున్నారు అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. దానికి నేను ఏం చెప్పాను సింపుల్ గా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి చేస్తే 49 మైనస్ 48 చేస్తే ఎట్లాగో 1 వస్తుంది కాబట్టి దాన్ని మనం వదిలేస్తే 49 ప్లస్ 48 అనేది ఉంటుంది. అంటే ఈ రెండింటిని సమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 97 వస్తుంది. 36 స్క్వేర్ మైనస్ 35 స్క్వేర్ అన్నాడు. అంటే ఇది కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది, రెండు అడ్జసెంట్ నెంబర్స్. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వేస్తే ఏ మైనస్ బి 1 అవుతుంది. అలాగే 36 ప్లస్ 35 అనేది మాత్రమే మిగులుతుంది. ఇది ఎంత వస్తుంది? 71 వస్తుంది. సో 97, 71 మనం ఇక్కడ సమ్ అని చెప్పట్లేదు, వాళ్ళు ఏం చెప్పారు? డివైడెడ్ బై ఇచ్చారు. డివిజన్ ఆపరేషన్ చేయాలి అంటే 97 డివైడెడ్ బై 71 అన్నది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫార్ములా ప్రకారం సేమ్ లాజిక్ ని అప్లై చేసి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పకుండా వాళ్ళకి కంటెంట్ ని షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా నెక్స్ట్ టైం మేము ఏదైనా కొత్త టాపిక్ మీద వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.